In this video, I am going to explain about what is pumping lemma. So first one, how we are going to define the term pumping lemma and what is the purpose of pumping lemma. So pumping lemma అనే కాన్సెప్ట్ మనం ఎందుకు యూస్ చేస్తాం అనేది తెలియాలి, ప్లస్ పంపింగ్ లెమ్మాని మనం ఎలా డిఫైన్ చేస్తామో తెలియాలి. అలానే మనకి ఒక లాంగ్వేజ్ ఇచ్చేసి ఆ లాంగ్వేజ్ అనేది పంపింగ్ లెమ్మా ప్రాపర్టీ సాటిస్ఫై అవ్వకపోతే ఏమైద్ది అనేది కూడా తెలియాలి. సో దాని మీద కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. సో దీంట్లో ఫస్ట్ వన్ వచ్చేసి వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ పంపింగ్ లెమ్మా. పంపింగ్ లెమ్మా ఒక పర్పస్ ఏంటంటే, ఇది పంపింగ్ లెమ్మా అనుకుంటే ఇది నెగిటివ్ టెస్ట్ అంటారండి, పాజిటివ్ టెస్ట్ కాదు. ఎందుకు నెగిటివ్ టెస్ట్ అంటారు అనే దానికి మీనింగ్ చూడండి. నేను ఒక లాంగ్వేజ్ ఇచ్చాను, L1 అనే ఒక లాంగ్వేజ్ ఇచ్చాను. ఈ లాంగ్వేజ్ని నేను ఈ పంపింగ్ లెమ్మా కానీ ఇస్తే, ఈ పంపింగ్ లెమ్మాలో కొన్ని ప్రాపర్టీస్ ఉంటాయి. ఆ ప్రాపర్టీ కానీ ఫెయిల్ అయింది అనుకోండి, ఆ ప్రాపర్టీ సాటిస్ఫై అవ్వకపోతే షూర్గా అది కాంటెక్స్ట్ ఫ్రీ లాంగ్వేజ్ అవ్వదు అని చెప్తాం. నీ దగ్గర ఒక పంపింగ్ లెమ్మా ప్రాపర్టీ ఉంది, నువ్వు ఒక లాంగ్వేజ్ ఇచ్చావు, ఆ లాంగ్వేజ్కి ఈ ప్రాపర్టీ సాటిస్ఫై అవ్వలేదు అంటే అది కాంటెక్స్ట్ ఫ్రీ లాంగ్వేజ్ కాదు అని చెప్తాం. నీ దగ్గర ఒక లాంగ్వేజ్ ఉంది, ఈ పంపింగ్ లెమ్మా ప్రాపర్టీ సాటిస్ఫై అయ్యింది, అయినంత మాత్రాన అది కాంటెక్స్ట్ ఫ్రీ లాంగ్వేజ్ అయ్యిద్దా అవ్వదా అనేది చెప్పలేం. అంటే దీన్ని నెగిటివ్ టెస్ట్ అంటాం. నెగిటివ్ టెస్ట్ అంటే ఫెయిల్ అయితే కాంటెక్స్ట్ ఫ్రీ లాంగ్వేజ్ కాదు అని చెప్తావు, కానీ ఆ ప్రాపర్టీ సాటిస్ఫై అయినంత మాత్రం అది కాంటెక్స్ట్ ఫ్రీ లాంగ్వేజ్ అవును అని మాత్రం నువ్వు చెప్పలేవు. సమ్ ఆఫ్ ది లాంగ్వేజ్ ఆర్ నాట్ కాంటెక్స్ట్ ఫ్రీ లాంగ్వేజ్. కొన్ని లాంగ్వేజ్ అనేవి కాంటెక్స్ట్ ఫ్రీ లాంగ్వేజ్ కాదు అని నువ్వు ప్రూవ్ చేయడానికి యూజ్ చేసే కాన్సెప్టే పంపింగ్ లెమ్మా. మనం ఇదే కాన్సెప్ట్ని మనం రెగ్యులర్ లాంగ్వేజ్లో కూడా చూసాం. రెగ్యులర్ లాంగ్వేజ్లో కూడా ఒక లాంగ్వేజ్ ఇచ్చి ఆ లాంగ్వేజ్ అనేది కాంటెక్స్ట్ ఫ్రీ లాంగ్వేజ్, రెగ్యులర్ లాంగ్వేజ్ కాదు అని చెప్పడానికి మనం పంపింగ్ లెమ్మా వాడాం. అలానే ఒక లాంగ్వేజ్ ఇచ్చేసి ఆ లాంగ్వేజ్ కాంటెక్స్ట్ ఫ్రీ లాంగ్వేజ్ కాదు అని చెప్పడానికి కూడా మనం పంపింగ్ లెమ్మానే వాడతాం. కానీ రెండింటి మధ్య డిఫరెన్స్ ఏంటంటే, మనం రెగ్యులర్ లాంగ్వేజ్లో అయితే నీ దగ్గర ఏదైతే స్ట్రింగ్ ఉందో ఆ స్ట్రింగ్ని 3 పార్ట్స్ కింద చేసాం మనం, ఎక్స్ వై జెడ్ అని. దాంట్లో ఎక్స్ వై పవర్ కే జెడ్ అన్నాం. అంటే కేని ఎన్నిసార్లు పంప్ చేసినా మళ్ళీ అదే రావాలి. అంటే 3 పార్ట్స్ కింద డివైడ్ చేసాం నీ ఎంటైర్ స్ట్రింగ్ని. అదే పంపింగ్ లెమ్మాలో కాంటెక్స్ట్ ఫ్రీ లాంగ్వేజ్లో అయితే నువ్వు తీసుకునే స్ట్రింగ్ని 5 పార్ట్ల కింద చేయాలి, 5 పార్ట్స్ కింద డివైడ్ చేయాలి. అది కూడా యు వి డబ్ల్యూ ఎక్స్ వై 5 పార్ట్ల కింద చేస్తారు. దీంట్లో వి పవర్ కే ఎక్స్ పవర్ కే అంటే వీని కేని పంప్ చేస్తా వెళ్తాము, సేమ్ స్ట్రింగ్స్ రావాలి. ఒక్కటన్నా ఫెయిల్ అయిందంటే అది కాంటెక్స్ట్ ఫ్రీ లాంగ్వేజ్ కాదు అంటాం. అంటే ఇక్కడ మెయిన్గా తెలియాల్సింది ఒకటే ఒక పాయింట్, పంపింగ్ లెమ్మా ఎందుకు వాడతామో తెలియాలి. రెగ్యులర్ లాంగ్వేజ్లో పంపింగ్ లెమ్మాల ప్రాపర్టీ ప్రకారం స్ట్రింగ్ని 3 పార్ట్ల కింద చేస్తాం. అదే పంపింగ్ లెమ్మా అనేది కాంటెక్స్ట్ ఫ్రీ లాంగ్వేజ్ ప్రకారం అయితే స్ట్రింగ్ని 5 పార్ట్లు చేస్తాం. అది కూడా యువి డబ్ల్యూ ఎక్స్ వై. దీంట్లో వి పవర్ కే ఎక్స్ పవర్ కే. ఈ వీని కేని ఎన్నిసార్లు పంప్ చేసినా సేమ్ అదే వస్తే అది కాంటెక్స్ట్ ఫ్రీ లాంగ్వేజ్ అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. కానీ వీని కేని పంప్ చేస్తే సేమ్ స్ట్రింగ్స్ రావట్లేదు అనుకోండి, అది కాంటెక్స్ట్ ఫ్రీ లాంగ్వేజ్ అవ్వదు అని కన్ఫామ్గా చెప్తాం. అంటే నెగిటివ్ టెస్ట్ అంటాం ఇది. ఇప్పుడు దీని ప్రకారం మనం పంపింగ్ లెమ్మా అంటే ఎలా డిఫైన్ చేస్తున్నాం చూడండి. ఇన్ టర్మ్స్ ఆఫ్ కాంటెక్స్ట్ ఫ్రీ లాంగ్వేజ్లో మాట్లాడుతున్నాను నేను డెఫినేషన్. లెట్ L is a context free language and there is a constant, there is a positive constant n. సో L అనేది ఒక కాంటెక్స్ట్ ఫ్రీ లాంగ్వేజ్, నేను ఒక పాజిటివ్ కాన్స్టెంట్ n అని తీసుకున్నాను, సచ్ దట్ వి చూజ్ ఎ స్ట్రింగ్. మనం ఒక స్ట్రింగ్ని చూస్ చేసుకోవాలి. వి చూజ్ ఎ స్ట్రింగ్, ఇక్కడ స్ట్రింగ్ని నేను జెడ్ అంటున్నాను. వి చూజ్ ఎ స్ట్రింగ్ జెడ్ ఇన్ దట్ మాడ్లెస్ ఆఫ్ జెడ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఎన్. ఈ పాయింట్ ఇంపార్టెంట్. అంటే నీ యొక్క లాంగ్వేజ్ ఎల్ అనేది ఒక కాంటెక్స్ట్ ఫ్రీ లాంగ్వేజ్ అయితే దాంట్లో ఎన్ అనేది ఒక పాజిటివ్ కాన్స్టెంట్ అయ్యి ఆ లాంగ్వేజ్లో నువ్వు ఒక స్ట్రింగ్ని కానీ తీసుకుంటే ఆ స్ట్రింగ్ని జెడ్ అనుకుంటే ఆ జెడ్ స్ట్రింగ్ యొక్క లెంత్ అనేది ఎన్ కంటే ఎక్కువ ఉండేటట్టు తీసుకోవాలి.
నువ్వు పాజిటివ్ కాన్స్టెంట్ 3 తీసుకున్నావు అనుకో, అప్పుడు స్ట్రింగ్ యొక్క లెంత్ అనేది 3 కంటే ఎక్కువ తీసుకోవాలి. స్ట్రింగ్ లెంత్ 4, 5, 6 దీనికంటే ఎక్కువ తీసుకోవాలి. అది ఫస్ట్ కన్స్టెంట్. అండ్ దెన్ we break the string z into 5 parts. 5 parts కింద డివైడ్ చేస్తాం. నువ్వు ఏదైతే స్ట్రింగ్ తీసుకున్నావో పాయింట్ అబ్జర్వ్ చేయండి. నువ్వు తీసుకునే స్ట్రింగ్ అనేది n కంటే ఎక్కువ ఉండాలి స్ట్రింగ్ లెంత్. ఆ స్ట్రింగ్ తీసుకున్న దాన్ని నువ్వు ఎన్ని పార్ట్స్ కింద డివైడ్ చేయాలి? 5 పార్ట్స్ కింద డివైడ్ చేయాలి. సో z ఈజ్ ఈక్వల్ టు u v w x y ఇలా 5 పార్ట్ల కింద చేయాలి. ఈ 5 పార్ట్లలో vx అనేది డస్ నాట్ ఈక్వల్ టు ఎప్సిలాన్ అయి ఉన్నది. vx రెండు కలిపితే ఆ రెండు ప్లేసుల్లో మాత్రం ఎప్సిలాన్ ఉండకూడదు. రెండు కలిపి కావాలంటే ఒక ప్లేస్లో ఎప్సిలాన్ ఉండొచ్చు, అంటే ఈ x ప్లేస్లో ఎప్సిలాన్ అయినా పెట్టుకోవచ్చు, లేదా ఈ v ప్లేస్లో ఎప్సిలాన్ అయినా పెట్టుకోవచ్చు. ఇక్కడ ఎప్సిలాన్ ఇక్కడ ఎప్సిలాన్ ఉండకూడదు. ఈ రెండు ప్లేస్లు కలిపితే నీకు ఎప్సిలాన్ రాకూడదు. కొంతమంది ఎలా చెప్తారంటే vx గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 1 అంటారు, అంటే 1 కంటే ఎక్కువ ఉండేటట్టు ఉండాలి. ఇంకో కండిషన్ వచ్చేసి మోడ్లెస్ ఆఫ్ vwx లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు n. ఇది కూడా ట్రూ అవ్వాలి. n కంటే తక్కువ ఉండాలి, అంటే ఈ 3 కలిపితే n కంటే తక్కువ ఉండాలి. ఈ రెండు మాత్రం ఎప్సిలాన్ అయి ఉండకూడదు. మళ్ళీ అలానే ఈ uv పవర్ లాక్స్లో ఫర్ ఆల్ k u v పవర్ k w x పవర్ k అండ్ y, ఇది అబ్జర్వ్ చేయండి. దీనికి పవర్లో k యాడ్ చేశాను, అంటే ఈ కేని ఎన్నిసార్లు పంప్ చేసిన, అంటే ఇక్కడ vని kని ఇఫ్ యు పంప్ v అండ్ x ఎనీ నెంబర్ ఆఫ్ టైమ్స్ ఆర్ ఇఫ్ యు పంప్ k ఎనీ నెంబర్ ఆఫ్ టైమ్స్ ద రిజల్టింగ్ స్ట్రింగ్ మస్ట్ బీ ఇన్ కాంటెక్స్ట్ ఫ్రీ లాంగ్వేజ్. అంటే ఎక్స్ని ఈ vని xని అక్కడ పవర్లో k ఉంది, ఆ kని నేను ఫస్ట్ k1 తీసుకుంటాను, తర్వాత k2 తీసుకుంటాను, తర్వాత k3, ఇలా నువ్వు k వాల్యూస్ ఎన్ని సబ్స్టిట్యూట్ చేసుకుంటా వెళ్ళినా ఫైనల్గా పంప్ చేసుకుంటా వెళ్తే ఫైనల్గా అన్నీ కూడా సేమ్ నీ లాంగ్వేజ్లో ఉండే స్ట్రింగ్సే రావాలి. నీ లాంగ్వేజ్లో ఉండే స్ట్రింగ్స్ కానీ రాకుండా వేరే స్ట్రింగ్ వచ్చింది అనుకోండి, అప్పుడు నీకు ఇది ఫెయిల్ అయినట్టు. ఎప్పుడైతే ఫెయిల్ అయిందో అది కాంటెక్స్ట్ ఫ్రీ లాంగ్వేజ్ కాదు అని చెప్తాం. అన్నీ వస్తున్నాయి అనుకోండి, అప్పుడు అది కాంటెక్స్ట్ ఫ్రీ లాంగ్వేజ్ అయ్యిద్ది అని మనం చెప్పలేం. అయ్యిద్దో లేదా గ్యారంటీ లేదు, కానీ రాకపోతే మాత్రం అవ్వదు అని మాత్రం చెప్పగలం. అందుకే ఇది నెగిటివ్ టెస్ట్ అంటున్నాను. దీని మీద ఎగ్జాంపుల్ చూడండి. L is equal to a power n, b power n, c power n slash n greater than or equal to 1 is a context free language or not. సో ఈ పర్టికులర్ లాంగ్వేజ్ అనేది కాంటెక్స్ట్ ఫ్రీ లాంగ్వేజ్ అవుతుందా లేదా అని మనం చెక్ చేయాలి. దీంట్లో ఫస్ట్ స్టెప్ ఏం చేస్తాం, లెట్ L is a context free language and there is a constant n such that choose a string w, ఇక్కడ w కాదు మనం z అనుకుందాం. చూజ్ ఏ స్ట్రింగ్ z దట్ ఈస్ మోడ్యులస్ ఆఫ్ z గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు n. సో ఇప్పుడు మనకి మోడ్యులస్ ఆఫ్ z మనం ఎంత తీసుకోవాలి? సో ఇక్కడ మనకి అబ్జర్వ్ చేస్తే మ్యాక్సిమం స్ట్రింగ్ a పవర్ n, b పవర్ n, c పవర్ n, అంటే దీని లెంత్ n, దీని లెంత్ n, దీని లెంత్ n, అంటే టోటల్గా అప్పుడు ఏమవుతుంది 3n గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు n. సో n కంటే 3n అనేది హైయెస్ట్, సో సాటిస్ఫై అయ్యింది. అండ్ దెన్ we break the string z into 5 parts. 5 parts కింద డివైడ్ చేస్తాం. దట్ ఈస్ z ఈజ్ ఈక్వల్ టు u v w x y u v w x y 5 parts కింద డివైడ్ చేస్తాం. u v w x y దీంట్లో మనకి vx అనేది మోడ్యులస్ ఆఫ్ vx గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 1 ఆర్ మోడ్యులస్ ఆఫ్ vx నాట్ ఈక్వల్ టు ఎప్సిలాన్ అయినా అయి ఉండాలి. ఇది ఫస్ట్ పాయింట్, ఇది సాటిస్ఫై అవ్వాలి. రెండోది వచ్చేసి
మాడ్యులస్ ఆఫ్ విడబ్ల్యూఎక్స్ ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఎన్ అయినా ఎండ్. ఈ రెండు పార్ట్స్ వచ్చే విధంగా మన దగ్గర ఉండే స్ట్రింగ్ని 5 పార్ట్ల కింద చేయాలి. సో ఇక్కడ ఈ స్ట్రింగ్ చూస్తే ఏ పవర్ ఎన్, బి పవర్ ఎన్, సి పవర్ ఎన్లో ఎన్ వాల్యూ మీరు ఎంతైనా సబ్స్టిట్యూట్ చేసుకోవచ్చు. ఎన్ వాల్యూ 2 తీసుకోవచ్చు, 3 తీసుకోవచ్చు, 4 ఏదైనా తీసుకోవచ్చు. లెట్ us assume ఎన్ ఈజ్ ఈక్వల్ టు నేను 4 అని తీసుకున్నాను అనుకోండి. దీంట్లో ఎన్ వాల్యూ 4 సబ్స్టిట్యూట్ చేస్తే మనకేం వస్తుంది? 4 ఏలు, 4 బీలు, 4 సీలు వస్తాయి. దీంట్లో నేను 5 పార్ట్స్ కింద చేయాలి. ఆ 5 పార్ట్స్లో కూడా ఎలా చేస్తామంటే ఫస్ట్ వి అండ్ ఎక్స్ని ఐడెంటిఫై చేయాలి. వి అండ్ ఎక్స్ ఎలా ఐడెంటిఫై చేయాలంటే దీంట్లో వి అనే పార్ట్ అలానే ఎక్స్ అనే పార్ట్ రెండు సేమ్ సెట్లు అయ్యండి. అంటే వి మొత్తం కూడా తీసుకుంటే ఏసులన్నా తీసుకోవాలి, లేదా బీస్లన్నా తీసుకోవాలి, సీస్లన్నా తీసుకోవాలి. అంతేగాని ఏ పార్ట్లో కొంత బి పార్ట్లో కొంత కలిపి దాన్ని నువ్వు వి అనకూడదు. అలానే ఎక్స్ కూడా అంతే. ఎక్స్ కూడా ఎలా తీసుకోవాలంటే బి పార్ట్లో కొంత, సి పార్ట్లో కొంత, లేదా ఏ పార్ట్లో కొంత అలా తీసుకోకూడదు. తీసుకుంటే వి మొత్తం ఏలో అన్నా తీసుకోవాలి, బిలో అన్నా తీసుకోవాలి, సిలో అన్నా కన్సిడర్ చేయాలి. ఎక్స్ కూడా అంతే. ఎక్స్ కూడా ఏదర్ ఏ కానీ, బి కానీ, సి కానీ కన్సిడర్ చేయాలి. లెట్ us assume నేను దీంట్లో ఈ రెండు ఏల్ని కలిపి నేను వి అంటాను. దీంట్లో ఈ ఒక్క సిని కలిపి నేను ఇంకోటి ఏంటిది ఎక్స్ అంటాను. అంటే నేను ఈ పార్ట్ మొత్తంలో దేన్నైనా నేను ఎక్స్ అనుకోవచ్చు, ఈ పార్ట్ మొత్తంలో దేన్నైనా వై అనుకోవచ్చు. దీన్ని అనాలని ఏం లేదు, దీన్ని కూడా అనుకోవచ్చు. దీంట్లో ఫస్ట్ రూల్ ప్రకారం ఏమైంది? విఈఎక్స్లు అనేవి గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 1 అయినా. వి అంత ఇక్కడ లెంత్ 2, ఎక్స్కి ఎంత 1, అంటే టోటల్గా 3 గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 1. సో ఎప్సిలాన్ కాదా రెండిట్లో? ఆబ్వియస్గా సాటిస్ఫై అయింది. రెండో పార్ట్ ఏంటి? అప్పుడు మిగతా పార్ట్ ఏమైంది? ఇదేమవుతుంది? అప్పుడు ఇది డబ్ల్యూ అవుతుంది, ఇది వి. ఈ పార్ట్ అంతా ఏమైంది? సారీ, ఫస్ట్ది ఎంత? యూ కదండి, ఇది యూ, ఇది యూ, ఇది వి అంతా కూడా ఏమవుతుంది? డబ్ల్యూ, ఇది ఎక్స్, ఇది వై. ఇలా పార్ట్స్ కింద డివైడ్ చేస్తాం. ఈ పార్ట్స్ కింద డివైడ్ చేసినప్పుడు ఫస్ట్ రూల్ సాటిస్ఫై అయింది, రెండో రూల్ కూడా సాటిస్ఫై అవ్వాలి. సో ఇప్పుడు ఈ ట్రూ అయింది కాబట్టి ఈ పర్టికులర్ డివిజన్ అనేది కరెక్ట్. దీంట్లో మనం ఏం చేస్తున్నాం? పంప్ చేయాలి. సో యూ వి పవర్ ఐ, డబ్ల్యూ ఎక్స్ పవర్ ఐ అండ్ వై, ఆర్ కే అనుకుందాం, మనం తీసుకుంది కే కాబట్టి. సో దీంట్లో కే వాల్యూ 1 సబ్స్టిట్యూట్ చేసాం అనుకోండి. కే వాల్యూ 1 సబ్స్టిట్యూట్ చేస్తే యూ వి పవర్ 1, డబ్ల్యూ ఎక్స్ పవర్ 1. దీని ప్రకారం మీరు ఇక్కడ యూ అంటే ఏంటి? మన దాంట్లో ఏ. వి అంటే ఏంటి? వి అంటే 2 ఏలు. ఓకే, ఈ పార్ట్ కదండి, ఇది డబ్ల్యూ. ఈ 2 ఏల్ని మనం వి అనుకున్నాం. డబ్ల్యూ వచ్చేసి ఏ ఫాలోడ్ బై 4 బీలు అండ్ ఎక్స్ అంటే ఏమో సి, అలానే వై వచ్చేసి 3 సీలు. షూట్ చేస్తే దీని ప్రకారం అసలు మనకి యూ అంటే ఏంటి? మనం డివైడ్ చేసిన దాంట్లో స్మాల్ ఏ. వి అంటే 2 ఏలు. డబ్ల్యూ అంటే ఏ ఫాలోడ్ బై 4 బీలు, ఏ ఫాలోడ్ బై 4 బీస్. 1 2 3 4, ఓకే 4 బీస్. ఎక్స్ వచ్చేసి సి, వై వచ్చేసి 3 సీలు. దీని ప్రకారం మనం ఈ ఫార్ములా ప్రకారం పంప్ చేస్తే కేని, కే వాల్యూ 1 సబ్స్టిట్యూట్ చేసి ఇవన్నీ సబ్స్టిట్యూట్ చేస్తే ఏ పవర్ 4, బి పవర్ 4, సి పవర్ 4 వచ్చింది. ఇప్పుడు కే వాల్యూ అనేది 2 సబ్స్టిట్యూట్ చేశాను అనుకోండి. అప్పుడు కే వాల్యూ 2 సబ్స్టిట్యూట్ చేస్తే దీని ప్రకారం ఏమైంది? కే వాల్యూ 2 సబ్స్టిట్యూట్ చేస్తే యూ వి స్క్వేర్ డబ్ల్యూ ఎక్స్ స్క్వేర్ వై అయ్యింది, అంతేనా? అప్పుడు దీని ప్రకారం ఎలా వస్తుంది స్ట్రింగ్ చూడండి. యూ అంటే ఏంటి? ఇక్కడ ఏ. వి స్క్వేర్ అంటే దీన్ని 2 సార్లు రాస్తాం. ఏఏని ఏ స్క్వేర్ అంటే ఏఏ.
తర్వాత డబ్ల్యూ అంటే ఏ ఫాలోడ్ బై 4 బీలు. తర్వాత ఎక్స్ స్క్వేర్, ఎక్స్ అంటే సి, ఎక్స్ స్క్వేర్ అంటే 2 సీలు వస్తాయి. తర్వాత వై అంటే 3 సీలు, సి సి సి. ఇప్పుడు దీని ప్రకారం ఏమైందో చూడండి. ఏలు ఎన్ని వచ్చాయి? 1 2 3 4 5 6 అంటే ఏ పవర్ 6. బీలు ఎన్ని వచ్చాయి? బి పవర్ 4. సీలు ఎన్ని వచ్చాయి? 5 వచ్చాయి, సి పవర్ 5. కానీ మనకి ఎలా ఉండాలి? ఏసు బీసు సీస్ అన్నీ ఈక్వల్గా ఉండాలి. అంటే ఏ పవర్ 6 వస్తే బి పవర్ 6 సి పవర్ 6 ఉండాలి, లేదా ఏ పవర్ 5 బి పవర్ 5 సి పవర్ 5 ఉండాలి. కానీ మనకి ఎలా వచ్చింది? ఈక్వల్ నెంబర్ ఆఫ్ ఏస్ ఫాలోడ్ బై ఈక్వల్ నెంబర్ ఆఫ్ బీస్ ఫాలోడ్ బై ఈక్వల్ నెంబర్ ఆఫ్ సీస్ రాలేదు. అంటే కే వాల్యూ 2 సబ్స్టిట్యూట్ చేస్తే ఫెయిల్ అవుతుంది. ఒక్కటి ఫెయిల్ అయినా కానీ ఆబ్వియస్గా ఇది ఏమైంది? కాంటెక్స్ట్ ఫ్రీ లాంగ్వేజ్ అవ్వదు. దేర్ఫోర్ గివెన్ లాంగ్వేజ్ ఈజ్ నాట్ ఏ కాంటెక్స్ట్ ఫ్రీ లాంగ్వేజ్. సో ఇది ఆన్సర్. దీని మీద ఇంకో ఎగ్జాంపుల్ చూడండి, మీకు కంప్లీట్ క్లారిటీ వస్తుంది. ఇక్కడ చూడండి, ఎల్ ఈజ్ ఈక్వల్ టు ఏ పవర్ ఎన్ స్క్వేర్, ఎన్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 1 ఈజ్ ఎ కాంటెక్స్ట్ ఫ్రీ లాంగ్వేజ్ ఆర్ నాట్. సో దీంట్లో ఏం చేస్తున్నారో చూడండి. ఫస్ట్ అసలు స్ట్రింగ్స్ రాద్దాం, ఏమేమి వస్తాయో. ఎల్ ఈజ్ ఈక్వల్ టు ఎన్ వాల్యూ 1 సబ్స్టిట్యూట్ చేస్తే ఏ పవర్ 1 స్క్వేర్, 2 సబ్స్టిట్యూట్ చేస్తే ఏ పవర్ 2 స్క్వేర్, 3 సబ్స్టిట్యూట్ చేస్తే ఏ పవర్ 3 స్క్వేర్, ఏ పవర్ 4 స్క్వేర్ అండ్ సో ఆన్. దట్ వన్ ఈక్వల్ టు ఎల్ ఈజ్ ఈక్వల్ టు ఏ పవర్ 1 స్క్వేర్ అంటే ఏ, 2 స్క్వేర్ అంటే 4 ఏలు అంటే ఏ పవర్ 4 అని, 3 స్క్వేర్ అంటే 9 ఏలు, 4 ఓకే 5 9 years and so on. ఓకే, దీన్ని ఎలా సాల్వ్ చేస్తున్నాను చూడండి. లెట్ ఎల్ ఈజ్ ఏ కాంటెక్స్ట్ ఫ్రీ లాంగ్వేజ్ and if you are going to choose a positive constants n, let us assume n is equal to 2 తీసుకుంటున్నాను. n వాల్యూ 2 తీసుకుంటే స్ట్రింగ్ ఏమో z is equal to 4 ఏలు తీసుకుంటాను. అంటే ఈ లాంగ్వేజ్లో ఈ స్ట్రింగ్ని తీసుకుంటున్నాను 4 ఏలు. n ఏమో 2 తీసుకున్నాను. అప్పుడు మాడ్యులస్ ఆఫ్ z గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు n. మాడ్యులస్ ఆఫ్ z ఎంత? 4. గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు n ఎంత? 2. ఈ కండిషన్ ట్రూ అయినా, సో ట్రూ అయింది. ఇప్పుడు దీంట్లో మనం z స్ట్రింగ్ తీసుకున్నాం. z అనే స్ట్రింగ్ని బ్రేక్ చేయాలిగా మనం. ఎన్ని పార్ట్స్ కింద చేయాలి? 5 పార్ట్ల కింద చేయాలి. సో వీ బ్రేక్ ద స్ట్రింగ్, z into 5 పార్ట్స్. 5 పార్ట్ల కింద చేయాలి. ఈ 5 పార్ట్ల కింద చేసేటప్పుడు మనకి ఫార్మాట్ ఏంటి? u v పవర్ k x uv w x పవర్ k y. దీంట్లో k వాల్యూ అంటే మనకి v పవర్ k x పవర్ k y ఉంది. స్ట్రింగ్ ఏంటి? z ఎంత మనకి? 4 ఏలు తీసుకున్నాం. ఈ 4 ఏల్ని మనం ఎలా డివైడ్ చేద్దాం? 5 పార్ట్ల కింద చేయాలి. ఈ 5 పార్ట్ల కింద ఎలా చేస్తున్నానో చూడండి. దీంట్లో ఈ ఏని u అంటాను, ఇది v అంటాను, ఇది w, ఇక్కడ ఎప్సిలాన్ తీసుకుంటున్నాను, ఇది v, ఓకే ఇది x, ఇది y. సో x ఏమో ఎప్సిలాన్ తీసుకున్నాను. ఇక్కడ ఏమవుతుంది చూడండి, vx ఎలా ఉన్నాయి? vx కలిపితే ఎప్సిలాన్ ఏం రావట్లేదుగా. v దగ్గర ఏమో a ఉంది, x దగ్గర ఏమో ఎప్సిలాన్ ఉంది. vwx ఒక స్ట్రింగ్ ఒక లెంత్, అంటే ఈ రెండిటి యొక్క లెంత్ ఎంత ఉండాలి? లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు n ఉండాలి, అవునా? సో లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు n ఉండాలంటే ఎంత తీసుకోవాలి? ప్రాబ్లం లేదు. సో modulus of vx does not belongs to epsilon, satisfy అయింది. రెండోది ఏంటిది? modulus of vwx.
లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఎన్ అయి ఉండాలి. ఇక్కడ ఎన్ అంటే మనం ఎంత తీసుకున్నాం 2. సో VWX ఎంత అవుద్దో చూడండి. V యొక్క లెంత్ ఎంత అంటే a పవర్ 1 అంటే V యొక్క లెంత్ వచ్చేసి 1, W యొక్క లెంత్ 1, X యొక్క లెంత్ 0 అంటే 1 + 1 + 0 అంటే 2. సో 2 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 2. సో ఈ కండిషన్ కూడా ట్రూ. సో 2 కండిషన్స్ ట్రూ అయ్యాయి కాబట్టి ఈ డివిజన్ అనేది కరెక్ట్. అంటే నువ్వు చేయాల్సింది ఏంటంటే నీవు తీసుకునే స్ట్రింగ్ని 5 పార్ట్ల కింద చేశాక ఈ 5 పార్ట్లలో నువ్వు ఈ పార్ట్ ఇలా చేస్తే ఈ 2 కండిషన్ సాటిస్ఫై అయ్యే విధంగా నువ్వు డివైడ్ చేయాలి. నేను ఇలా డివైడ్ చేశాను, ఇదే డివైడ్ చేయాలని రూల్ ఏం లేదు. అంటే ఇప్పుడు ఫర్ సపోజ్ దీన్ని నేను 4 ఏలు ఉన్నాయి, ఈ 4 ఏల్లో దీన్నేమో యు అనుకుంటాను, దీన్ని వి అనుకుంటాను. ఈ మధ్యలో నేను ఇక్కడ ఎప్సిలాన్ తీసుకొని దీన్ని డబ్ల్యూ అనుకోవచ్చు, దీన్ని ఎక్స్ అనుకోవచ్చు, దీన్ని వై అనుకోవచ్చు. ఇలా తీసుకుంటే కూడా కరెక్ట్ ఏనో కాదో చెక్ చేయండి. వి ఎంత విఎక్స్ ఏఏ అంటే దాని స్ట్రింగ్ లెంత్ వచ్చేసి 2. సో 2 నాట్ ఈక్వల్ టు ఎప్సిలాన్ కరెక్టేగా. అలానే మాడ్యులస్ ఆఫ్ విడబ్ల్యూఎక్స్ ఎంత అవుతుంది? ఏకి 1, డబ్ల్యూకి 0, ఎక్స్కి 1. అప్పుడు ఎంత అవుతుంది? 2ఏనా? సో 2 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 2. సో ట్రూ కాబట్టి అప్పుడు ఆబ్వియస్గా ఈ డివిజన్ కూడా కరెక్టే. అంటే నువ్వు డివిజన్ అనేది ఎలా అయినా చేసుకోవచ్చు, యువర్ చాయిస్. కానీ చేసిన తర్వాత ఆ డివిజన్కి మాత్రం ఈ 2 ప్రాపర్టీస్ సాటిస్ఫై అయ్యే విధంగా నువ్వు డివిజన్ చేసుకోవాలి. సో ఫైనల్గా యూ ఏంటో తెలుసు. సో నేను డివైడ్ చేసిన ఈ కాన్సెప్ట్ ప్రకారం యూ వచ్చేసి ఏ, వి వచ్చేసి ఏ, డబ్ల్యూ కూడా ఏ, ఎక్స్ ఏమో ఎప్సిలాన్, వై ఏమో ఏ. సో ఇక్కడ క్లియర్గా రాస్తున్నాను చూడండి. యు ఏ, వి వచ్చేసి కూడా ఏ, డబ్ల్యూ ఏ, ఎక్స్ ఎప్సిలాన్, వై ఏ. ఇవి నేను డివిజన్ చేశాను. ఇప్పుడు మన ఫార్ములా ఏంటి? యు వి పవర్ కే యువి డబ్ల్యూ ఎక్స్ పవర్ కే ఇంటూ వై. సో కే వాల్యూ నువ్వు ఎంతైనా సబ్స్టిట్యూట్ చేసుకో. అంటే కే వాల్యూ 1 సబ్స్టిట్యూట్ చేస్తే ఇదేమైంది? యు వి పవర్ 1 డబ్ల్యూ ఎక్స్ పవర్ 1 వై. ఈ యు వి డబ్ల్యూ ఎక్స్ వైలు ఏంటో నీకు తెలుసు, అవన్నీ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి. యు ఎంత? ఏ, వి ఎంత? ఏ, డబ్ల్యూ ఎంత? ఏ, ఎక్స్ ఎప్సిలాన్, వై ఏ. అప్పుడు ఫైనల్గా ఎంత వచ్చింది? 4 ఏలు వచ్చాయి. ఈ 4 ఏలు అనేవి మన లాంగ్వేజ్లో ఉన్నాయా? ఉన్నాయి. ఓకే, అంత మాత్రాన్ని సాటిస్ఫై అయింది కానీ కాదు. అంటే కే వాల్యూ 1 ఉన్నప్పుడు ఓకే. అలా కే వాల్యూస్ ఎన్ని సబ్స్టిట్యూట్ చేసినా నీకు వచ్చే స్ట్రింగ్స్ అనేవి నీ లాంగ్వేజ్లోనే ఉండాలి. ఇప్పుడు నేను కే వాల్యూ 2 సబ్స్టిట్యూట్ చేస్తాను. కే ఈజ్ ఈక్వల్ 2 సబ్స్టిట్యూట్ చేస్తే అప్పుడు ఏమైంది? యు వి పవర్ వి స్క్వేర్ డబ్ల్యూ ఎక్స్ స్క్వేర్ వై. అప్పుడు దీని ప్రకారం ఏమైందండి? యు అంటే ఏంటి? ఏ. వి స్క్వేర్, వి అంటే ఏంటి? ఏ స్క్వేర్ అంటే 2 ఏలు. తర్వాత డబ్ల్యూ అంటే ఏ. తర్వాత ఎక్స్ స్క్వేర్, ఎక్స్ అంటే ఎంత? ఎప్సిలాన్ స్క్వేర్ అంటే ఎప్సిలాన్. తర్వాత ఫాలోడ్ బై వై అంటే ఏంటి? ఏ. అప్పుడు ఏమొచ్చింది మనకి? ఏ 4 ఏలు ఫాలోడ్ బై ఏ అంటే మొత్తం 5 ఏలు వచ్చాయి, 5 ఏస్ వచ్చాయి. ఈ 5 ఏస్ అనేవి మన లాంగ్వేజ్లో ఉన్నాయా? లేవు. సో లేవు కాబట్టి ఆబ్వియస్గా ఇదేమైంది? కాంటెక్స్ట్ ఫ్రీ లాంగ్వేజ్ అవ్వదు. దేర్ఫోర్ గివెన్ లాంగ్వేజ్ ఈజ్ నాట్ ఏ కాంటెక్స్ట్ ఫ్రీ లాంగ్వేజ్. సో కాంటెక్స్ట్ ఫ్రీ లాంగ్వేజ్ అనేది అవ్వదు. సో దాని ప్రకారం ఈ ఎగ్జాంపుల్ ఒకసారి ట్రై చేయండి. సో ఇప్పుడు మీరు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అయితే ఇలా చేయాలి, ఎక్స్టర్నల్ పాయింట్ ఆఫ్ వ్యూలో. అదే మీరు గేట్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇలాంటి క్వశ్చన్స్కి ఏం చేయాలి అంటే ఏ పవర్ p/p ఈజ్ ఏ ప్రైమ్. ఇక్కడ మనకి ఎన్ని ఇన్పుట్ ఆల్ఫాబెట్స్ ఉన్నాయి? ఒక సింగిల్ ఇన్పుట్ ఆల్ఫాబెట్ ఉంది. సింగిల్ ఇన్పుట్ ఆల్ఫాబెట్ ఉన్నప్పుడు వాటి యొక్క లెంత్లు ఫైండ్ అవుట్ చేయండి. అంటే ఏ పవర్ p అనేది ప్రైమ్ కాబట్టి ప్రైమ్ నెంబర్స్ అంటే ఏం రావచ్చు? 2 అంటే ఏ స్క్వేర్ లేదా ఏ క్యూబ్, ఏ పవర్ 5, ఏ పవర్ 7, ఏ పవర్ 11. 9 అనేది ప్రైమ్ కాదు.
ఏ పవర్ 11, ఏ పవర్ 13 అండ్ సో ఆన్. సో ఇప్పుడు దీంట్లో ఈ స్ట్రింగ్ యొక్క లెంత్ ఒక కామన్ డిఫరెన్స్ ఏ అర్థమెటిక్ ప్రోగ్రెషన్లో ఉండాలి. సో ఏ స్క్వేర్కి ఏ క్యూబ్కి మధ్య డిఫరెన్స్ ఎంత ఉంది? 1. ఏ క్యూబ్కి ఏ పవర్ 5కి మధ్య డిఫరెన్స్ 2. ఈ రెండింటికి మధ్య డిఫరెన్స్ 2. ఈ రెండింటికి మధ్య డిఫరెన్స్ 4. ఈ రెండింటికి మధ్య 2. కామన్ డిఫరెన్స్ ఉందా అన్నిటికి మధ్య? లేదు. కామన్ డిఫరెన్స్ ఉంటే దాని అర్థమెటిక్ ప్రోగ్రెషన్ అంటాం. సో కామన్ డిఫరెన్స్ లేదు కాబట్టి ఇది అర్థమెటిక్ ప్రోగ్రెషన్లో లేదు. ఎప్పుడైతే అర్థమెటిక్ ప్రోగ్రెషన్లో లేదో అప్పుడు ఆబ్వియస్గా ఇది ఏమైంది? ఇట్ ఈస్ నాట్ ఏ కాంటెక్స్ట్ ఫ్రీ లాంగ్వేజ్. దేర్ఫోర్ గివెన్ లాంగ్వేజ్ ఈజ్ నాట్ ఏ given language is not a context free language. మీరు ఇక్కడ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇలా రాస్తే మాత్రం మార్క్స్ ఇవ్వరు. ఇలాంటి ప్రాబ్లమ్స్ ఇచ్చి ఇక్కడ మనకి 6 మార్క్స్ కింద అడిగితే ఇలా ప్రాసెస్ చేయాలి మీరు. అంటే ఫస్ట్ లాంగ్వేజ్లో స్ట్రింగ్స్ ఏమొస్తాయో రాయటం, ఇచ్చిన లాంగ్వేజ్నే కాంటెక్స్ట్ ఫ్రీ లాంగ్వేజ్ అనుకొని దాన్ని ఒక కాన్స్టెంట్ అని ఎన్ వాల్యూలు తీసుకొని ఒక స్ట్రింగ్ తీసుకొని ఆ స్ట్రింగ్ యొక్క లెంత్ దానికంటే ఎక్కువ ఉండే విధంగా తీసుకొని సాల్వ్ చేయాలి. సో అలా దీన్ని ఒకసారి సాల్వ్ చేయండి ఆ ఫార్మాట్లో. ఎల్ ఈజ్ ఈక్వల్ టు ఏ పవర్ ఎన్ ఫ్యాక్టోరియల్ అంటే 1 ఫ్యాక్టోరియల్, ఏ పవర్ 2 ఫ్యాక్టోరియల్, ఏ పవర్ 3 ఫ్యాక్టోరియల్, ఏ పవర్ 4 ఫ్యాక్టోరియల్ అండ్ సో ఆన్. దట్ ఇంప్లైస్ ఎల్ ఈజ్ ఈక్వల్ టు 1 ఫ్యాక్టోరియల్ అంటే 1, 2 ఫ్యాక్టోరియల్ అంటే 2, 3 ఫ్యాక్టోరియల్ అంటే 6, 4 ఫ్యాక్టోరియల్ అంటే 4 × 3 12, 12 × 2 24 అండ్ సో ఆన్. అంటే దీని మీనింగ్ ఏంటి? ఎల్ ఈజ్ ఈక్వల్ టు సింగిల్ ఏ కానీ 2 ఏలు కానీ 6 ఏలు లేదా 24 ఏస్ అండ్ సో ఆన్. ఇలాంటి స్ట్రింగ్స్ వచ్చే విధంగా నోట్ చేయాలి. అంటే ఇక్కడ మనం ఏం చేస్తాం? లెట్ ఎల్ ఈజ్ ఏ కాంటెక్స్ట్ ఫ్రీ లాంగ్వేజ్ and there is a positive constant, there is a positive constant n such that choose a string w, choose a string ఇక్కడ w అనుకుంటే z అంటున్నాను, z that is modulus of z greater than or equal to n. ఈ విధంగా స్ప్లిట్ చేయాలి. సో స్ట్రింగ్ మనం ఏం తీసుకుందాం? లెట్ అస్ అస్యూమ్ స్ట్రింగ్ అనేది 6 ఏలు తీసుకుందాం, 6 ఏస్. సో జెడ్ ఈజ్ ఈక్వల్ టు 6 ఏస్ తీసుకుంటున్నాను. ఎన్ వచ్చేసి దీనికంటే తక్కువ ఉండాలి. లెట్ అస్ అస్యూమ్ 3. ఎన్ వాల్యూ 3 తీసుకున్నాను, జెడ్ ఏమో 6 తీసుకున్నాను. జెడ్ ఏమో ఇచ్చిన లాంగ్వేజ్లో ఉండే ఒక స్ట్రింగ్, దాని లెంత్ వచ్చేసి 6. నేను ఎన్ వాల్యూ అనేది దీనికంటే తక్కువ. సో అప్పుడు మనకి 6 గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 3 ట్రూయేనా? ట్రూ. సో ఇప్పుడు ఏం చేయాలి? ఈ జెడ్ని 5 పార్ట్ల కింద చేయాలి. సో జెడ్ ఈజ్ ఈక్వల్ టు 5 పార్ట్స్ కింద చేస్తాం. వి బ్రేక్ జెడ్ ఇంటూ 5 పార్ట్స్. అప్పుడు జెడ్ ఈజ్ ఈక్వల్ టు 6 ఏస్ ఉన్నాయి. ఈ 6 ఏస్ని 5 పార్ట్ల కింద చేయాలి. చేస్తే దీంట్లో విఈఎక్స్ అనేవి డస్ నాట్ బిలాంగ్స్ టు ఎప్సిలాన్ అవ్వాలి. మాడ్యులస్ ఆఫ్ విడబ్ల్యూఎక్స్ ఏమో లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఎన్ అయి ఉండాలి. ఈ 2 కండిషన్ సాటిస్ఫై అయ్యే విధంగా నువ్వు బ్రేక్ చేయాలి. ఓకే, లెట్ అస్ అస్యూమ్ దీన్ని నేను వి అంటున్నాను, దీన్నేమో ఎక్స్ అంటున్నాను. ఈ పార్ట్ మొత్తాన్ని కలిపి ఈ పార్ట్ ఇదేమో యు, ఇది వి, ఇది డబ్ల్యూ, ఇది ఎక్స్ వై, ఇలా డివైడ్ చేశాను. ఆ 2 కండిషన్స్ ఏమైనా సాటిస్ఫై అవుతున్నాయో చూడండి. ఫస్ట్ కండిషన్ ఏంటి? విఎక్స్ డస్ నాట్ బిలాంగ్స్ టు ఎప్సిలాన్. సో విఈఎక్స్ 2 కలిపితే ఎప్సిలాన్ రావట్లేదు. అలానే విడబ్ల్యూఎక్స్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఎన్. విడబ్ల్యూఎక్స్ ఎంత? వి ఎంత? 1, డబ్ల్యూ 2, ఎక్స్ 1. సో మొత్తం ఎంత అవుతుంది? 4. 4 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు నువ్వు ఎన్ ఎంత చూస్ చేసుకున్నావు? 3.
కండిషన్ ట్రూవా ఫాల్సా? ఫాల్స్ కాబట్టి ఇంకో విధంగా ట్రై చేద్దాం. ఈ రెండింటిని కలిపి ఓకే ఈ ఫార్మాట్ అనేది రాంగ్. ఇప్పుడు జెడ్ ఈజ్ ఈక్వల్ టు 6 A's ఉన్నాయి. దీన్ని మొత్తాన్ని నేనేమంటున్నానంటే యు అంటున్నాను. ఇది డబ్ల్యూ వి ఇది డబ్ల్యూ ఈ రెండింటిని కలిపి డబ్ల్యూ అంటున్నాను. ఇక్కడ ఎప్సిలాన్ ఒకటి తీసుకుంటున్నాను, దాన్ని ఎక్స్ అంటున్నాను, ఇది వై అంటున్నాను. ఇప్పుడు దీని ప్రకారం చూడండి, విఎక్స్ ఎప్సిలాన్ అవ్వలేదుగా, విఏఎక్స్ ఎప్సిలాన్ రెండు కలిపితే ఎప్సిలాన్ అవ్వట్లేదు. అలానే విడబ్ల్యూఎక్స్ ఎంత? 1 1 1 అంటే 3 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు, నేను చూస్ చేసుకుంది ఎంత? 3 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 3 ట్రూయేనా? సో సాటిస్ఫై అయింది. సో దీని ప్రకారం వి ఎంత అయింది? 2 Aలు. వి ఎంత? ఓకే ఇది యు, వి వచ్చేసి ఒక ఏ, డబ్ల్యూ 2 Aలు, ఎక్స్ ఎప్సిలాన్, వై స్మాల్ ఏ. ఇది ఈ పార్ట్ని కన్సిడర్ చేస్తే నీకు రెండు కండిషన్స్ సాటిస్ఫై అవుతున్నాయి. ఇప్పుడు మనం ఏం చేయాలి? పంప్ చేయాలి. సో పంప్ చేయడానికి ఫార్ములా ఏంటి? యు వి పవర్ కే డబ్ల్యూ ఎక్స్ పవర్ కే ఇంటూ వై. దీంట్లో కే వాల్యూ 2 సబ్స్టిట్యూట్ చేస్తాను. లెట్ us assume k ఈక్వల్ టు 2. కే వాల్యూ ఎన్ని సబ్స్టిట్యూట్ చేసినా సేమ్ రావాలి. కే వాల్యూ 2 సబ్స్టిట్యూట్ చేస్తే ఏమైందో చూడండి. కే వాల్యూ 2 సబ్స్టిట్యూట్ చేస్తే యు వి స్క్వేర్ డబ్ల్యూ ఎక్స్ స్క్వేర్ వై. దీంట్లో యు వి డబ్ల్యూ ఎక్స్ వై ఏంటియో నీకు తెలుసు. ఇవన్నీ తీసుకొచ్చి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి. అప్పుడు దాని ప్రకారం స్ట్రింగ్ ఏమొస్తుందో చూడండి. యు అంటే ఏంటి? 2 Aలు. వి స్క్వేర్, వి అంటే ఏ, స్క్వేర్ అంటే 2 Aలు వస్తాయి. డబ్ల్యూ అంటే 2 Aలు. ఎక్స్ స్క్వేర్ అంటే ఎప్సిలాన్ స్క్వేర్ అంటే ఎప్సిలాన్. వై అంటే ఒక ఏ. మొత్తం ఎన్ని ఏలు వచ్చాయి? 1 2 3 4 5 6 7 A's వచ్చాయి. కానీ నీకు ఎన్ని A's రావాలి? వస్తే 6 A's అన్నా రావాలి, లేదా 24 A's లేదా 2 A's రావాలి. కానీ నీకు ఎన్ని A's వచ్చాయి? 7 A's వచ్చాయి. అంటే 7 A's నీ దాంట్లో ఉన్నాయా? లేవు. సో లేవు కాబట్టి ఆబ్వియస్గా ఈ లాంగ్వేజ్ ఏమైంది? కాంటెక్స్ట్ ఫ్రీ లాంగ్వేజ్ అవ్వదు. దేర్ఫోర్ గివెన్ లాంగ్వేజ్ ఈజ్ నాట్ ఏ కాంటెక్స్ట్ ఫ్రీ లాంగ్వేజ్ అవుతుంది. ఇంకా సింపుల్గా చెప్పాలి అంటే ఈ ఇచ్చిన దాంట్లో ఇవి లెంత్లు, ఈ లెంత్లు అనేవి ఏపీలో ఉండాలి. సో ఇక్కడ 1 2 6 24 మధ్య డిఫరెన్స్ అనేది సేమ్ ఉందా? లేదు. అంటే ఏపీలో లేదు కాబట్టి ఇక్కడే చెప్పేచ్చు అది కాంటెక్స్ట్ ఫ్రీ లాంగ్వేజ్ కాదు అని. కానీ ఇక్కడ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ అయితే మీరు ఈ ప్రాసెస్ అంతా చేయాలి.